हुस्न तेरा तौबा तौबा तौबा। హాయ్ గైస్, మీరు ఏదైతే ముక్కలు ముక్కలుగా చూసిరో అది మొత్తం పెద్ద వీడియోలలో వస్తుంది. ఆల్రెడీ మీరు ఫస్ట్ వీడియో చేసిరు నిఖిల్ పార్టీ అది ఇది అన్న కదా. సో ఇప్పుడు కూడా అదే పార్టీలో ఇంకో వీడియో వచ్చింది, కొంచెం డ్యాన్స్ చేస్తారు. ఆ డ్యాన్స్ వీడియో అనేది ఫస్ట్ చూడండి. సో ఇది జరిగిన ముచ్చట. దాంతోపాటు ఇక్కడ అందరూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఉన్నారు. మన అవినాష్ కానీ, బేబక్క కానీ, శేఖర్ భాష కానీ, అభయ్ నవీన్ కానీ, వీళ్ళందరూ కంటెస్టెంట్స్ ఉన్నారు. దాంతోపాటు కంటెస్టెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ కూడా వచ్చారు. అక్కడ ఓ చిన్న చిన్న టాస్క్స్, చిన్న చిన్న పాటలు అనేది వాడిరు. ఆ పాటల వీడియో కూడా చూడండి. కెమెరా ఆన్ అయితే ఇమీడియట్లీ క్యారెక్టర్ కూడా మార్చిపోయింది. మై గాడ్, అది ఇదిగో పాట. ఈ పాట అవినాష్ కోసం అన్నమాట. బా దట్ ఎక్స్ప్రెషన్ చెప్పన్నా. తెలుసా వదినా వీళ్ళిద్దరి ప్రేమ, జీలేకో క్యా చాహియే. హిందీలో పాడతాను. సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. ఫైనల్లీ వీళ్ళైతే నా మంచిగా కలుసుకోవడం జరిగింది. దాంతోపాటు నబీల్ ఆఫ్రిది కూడా వరంగల్కి పోయిండు. అక్కడ ఒక మెసేజ్ అంటే ఒక పోస్ట్ పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో, నేను వరంగల్కి వస్తున్నా, కొంచెం మంచిగా పీస్గా ప్రశాంతంగా ర్యాలీ చేద్దామని అన్నారు. అక్కడ ఎంతమంది కుప్పగూలిరు అంటే ఎంతమంది వచ్చారు అంటే నబీల్కి ఓ ప్రౌడ్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూట్యూబర్ నుంచి ఒక రియాలిటీ షోకి రావాలా, మళ్ళీ దాని తర్వాత టీవీ స్క్రీన్ మీద కనబడాలా అనే దాని గురించి అయితే, ఇంకా దాని తర్వాత పెద్ద పెద్ద స్క్రీన్ల మీద, సిల్వర్ స్క్రీన్ల మీద కనబడాలని కూడా మన నబీల్ ఆఫ్రిది కోరిక. కాబట్టి ఆ జనాలని, ఆ మందిని చూస్తే నబీల్ ఆఫ్రిదికి మొత్తం హార్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే మంచి ఫీలింగ్తో హార్ట్ బ్రేక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న క్లిప్ మీకు ఆల్రెడీ ప్లే అయిపోయి ఉంటుంది. సో అది జరిగిన ముచ్చట. ఇంకా నెక్స్ట్ మనం బిగ్ బాస్ సీజన్ ఫ్యూచర్ అప్డేట్స్ అనేవి ఉంటాయి కదా, సో దాని గురించి కూడా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? రైట్, మరి టాటా, బాయ్.